ఈరోజు కట్టి పరుగులు తీసుకొచ్చారండి. ఇలాగా పెద్దవి అనమాట. 2 ముక్కలుగా కోసుకోవాలి. కడిగేసిన శుభ్రంగా కట్ చేసుకుని గిన్నెలో వేయాలి. మరి ఎలాగా అనేది మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇలా తెచ్చిన తర్వాత మళ్ళీ మనం శుభ్రం చేసుకుని కడిగేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు, నూనె వేయాలి. వేసి చక్కగా కుదిపేసుకుని ఉంచేసుకోవాలి. పెద్దవి కాబట్టి ఇలాగా 2 ముక్కలు కోసాను. ఇలా కోసిన తర్వాత ఇలా చిన్నగా ఉన్నాయి ఉంచేసుకోవచ్చు. ఇందులో మరి శనగ కూడా ఉందండి. ఇదిగో ఈ శనగ చాలా బాగుంటుంది. ఈ గట్టిబరిలు ఎలా వండుతాను అనుకుంటున్నారు కదా, మామిడికాయ వేసి వండుతాను. ఇప్పుడు చక్కగా ఇలాగా 2 ముక్కలు కోసాను కదా, ఇందులో శనగ కూడా ఉంది వేసాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకునేది పసుపు. ఇలా పసుపు, కారం, ఉప్పు పెట్టుకుని ఉంచుకుని తర్వాత మనం వంట చేసుకునేటప్పటికి ఓ 30 గంట అయినా పర్వాలేదండి. అప్పుడు కూర కూడా చాలా రుచి పెరుగుతుంది అనమాట. మనం తొందరగా వండేసుకోవాలి అన్నప్పుడు మరి తప్పదు. కానీ ఒక అరగంట ఆగుదాము అన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాగా ఉప్పు, కారం, పసుపు పెట్టుకుని ఉంచుకుని అలా వండుకోవడమే మంచిది. ఇది పసుపు వేసాను కదా, ఇప్పుడు కారం ఇందులో కొంచెం వేస్తున్నాను. కానీ మళ్ళీ కూర వండేటప్పుడు వేస్తాను. మళ్ళీ మామిడికాయ వేసి వండుతాను. మరి చేసే విధానం మీకు నేను చూపిస్తాను. చక్కగా మీరు చూసారంటే ఇలానే చేసుకుంటారు. చాలండి. మళ్ళీ కూరలో వేసుకుంటాం కదా, ఇప్పుడు ఇది ఇలాగా కలపాలి. ఉప్పు, కారం పడుతుంది అనమాట. ఉప్పు, కారం పెట్టేదండి ముక్కలకి అంటారనమాట. ఇలా కుదిరితే మనం ఒక్క ముక్క కూడా ఎక్కడ అంటుకోకుండా ఉండదు. కారం అంత చక్కగా అంటుకుంటుంది. ఇలాంటి చేతితోటి కలపలేము, కొమ్మని గుచ్చుకుంటాయి. చేపలు అనేది ముళ్ళు ఉంటాయి కదా, అందుకు ఇలా కుదిపితే చక్కగా కుదిపేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. ఇలా వేయడం వల్ల మనం వండితే ఎంత రుచో ఇలా పెట్టుకుని ఉంచుకుంటే అంత రుచి. అప్పుడు ఏమైంది, 2 రెట్లు రుచి మనకి లభిస్తుంది అన్నమాట. చక్కగా ఇలా పెట్టేసానండి. అంటే నాకు అనుకోవడం లేక మరి చెల్లి ఇలా పెట్టుకుని మీకు ఇలా చూపించడం జరుగుతుంది. మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా ఇలా పెట్టాను కదా. ఈ ఒక గంట, ఒక 30 గంట వరకు అలా పక్కన పెట్టేసి ఉంచేయండి. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఏం అవసరం లేదు. చక్కగా మూత పెట్టేసి ఉంచేసి మరి ఈ కూర ఎలా వండుతామో, మరి నేనైతే మామిడికాయ వేసి వండుతాను అంటున్నాను. కట్టిపరుగులు ఇగురు వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలానే చింతపండు పులుసు కూడా పెట్టుకోవచ్చు. మరి చప్పుడు పరుగులాగా చేసి నేను వండానండి. ఇంతకుముందు చేశాను అనుకోండి, అలానా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇలాంటి చిన్న చేపలు అనేది చిన్నపిల్లలకి మనం ముళ్ళు లేకుండా తీసి మనం అన్నీ తినగలిగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనం తినిపించేమనుకోండి. చిన్న చేపలు తినడం చాలా మంచిది అని తప్పనిసరిగా మా పిల్లలకి చాలాళ్ళ వరకు కూడా అలవాటు అవ్వలేదు. అయితే మా వారు తెచ్చి వండిన తర్వాత ఒలిసి తినిపించి నేర్పించారు. ఇప్పుడైతే ముగ్గురు అన్ని రకాలు తింటారనుకోండి. చిన్నప్పటి నుంచి ప్రతిదీ మనం నేర్పించాలి. పెద్ద ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇది వద్దన్నారని మానేస్తే అది మళ్ళీ తినలేరు. అందుకు మనం తప్పనిసరిగా పిల్లలకి చిన్న చేపలు అనేది పెట్టి తీరాలి. దానివల్ల ఎముక బలం ఉంటుంది. మరి వాళ్ళకి కంటి చూపు బాగుంటుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి. నేను అన్నీ చెప్పలేను. అన్ని రకాలు చెప్పడానికి నేను చదువుకున్నదాన్ని కాదు. కొన్ని తెలిసినవి మాత్రం నేను చెప్పగలను. చెప్పలేనివి కూడా చాలా ఉంటాయండి ఇందులో. కానీ ఇవి అయితే గోదావరి చేపలు అన్నమాట. చెరువు చేపలు అవి కాదు. మాకైతే ఎక్కువగా గోదావరి చేపలు మాత్రమే లభిస్తాయి. మాకు చెరువు చేపలు అవి దొరుకుతాయి, కానీ మేము తెచ్చుకోము. ఎక్కువగా ఇవే వాడతాం. కానీ గట్టి పరుగులు అనేది చాలా బాగుంటుందండి కూర. మరి మామిడికాయ వేసి వండితే ఇంకా బాగుంటుంది. మరి ఇలా చేసి నేను వండే విధానం మళ్ళీ మీకు పెడతాను. ఇలాగా తెచ్చిన తర్వాత మరి ఈ కట్టి పరుగులనే కాదు, ఏ చేపలు తెచ్చుకున్నప్పుడు కూడా మీరు ఇలా ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి పక్కన పెట్టుకుని అప్పుడు మీరు ఎలా వండుకుంటారో వండండి. రుచి రెట్టింపు అవుతుంది అనమాట. ఇలాగా ఈ ముక్కలు అనేది ఈ ఉప్పు, కారం అన్నీ లాక్కోవడం జరుగుతుంది అనమాట. అందుకు ఇందులో వేసాం కదా, మళ్ళీ కూరలో కొంచెం వేస్తాం, అప్పుడు సరిపోతుంది. ఇలానే నేను ఎప్పుడు ఇలా చేస్తాను. ఇలా చేస్తే మనం వండిన కూర 2 పూటలైనా ఉంటుంది, 3 పూటలైనా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.